Good morning, all of you. This is C.H. Satish, lecturer in Computer Science, Sri Venkateswara College of Arts and Science, Amlapuram, affiliated to Adikavi Nanna University, Rajamahendravaram. Now, we discuss about second BSc, third semester, subject Object-Oriented Programming using Java. In this, our next topic is decision making and looping and jumps in loops. First, decision making and looping. The Java language provides three constructs for performing loop operations. They are while construct, do construct, for construct. First, while construct. What is while construct? The while construct is an entry controlled loop statement. ఇక్కడ ఆల్రెడీ డిస్కస్ అబౌట్ ఇట్ కంట్రోల్ స్టేట్మెంట్ గురించి మనం తెలుసుకున్నాం. కంట్రోల్ స్టేట్మెంట్స్లో ఎంట్రీ కంట్రోల్ లూప్, ఎగ్జిట్ కంట్రోల్ లూప్ అని టూ టైప్స్లో ఉంటాయి. ఈ వైల్ లూప్ అనేది ఎంట్రీ కంట్రోల్డ్ లూప్. ఇన్ దిస్ వైల్ లూప్ the test condition is evaluated, and if the condition is true, then the body of the loop is executed. Okay, test condition అనేది ట్రూ అయినప్పుడు లూప్లో ఉన్న బాడీ మొత్తం ఎగ్జిక్యూట్ అవుతుంది. అలా రిపిటేషన్స్ ట్రూ అయినంతసేపు మనకి బాడీ ఆఫ్ ద లూప్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. బాడీ ఆఫ్ ద స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతాయి. ఆఫ్టర్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ద బాడీ ఆఫ్ ద టెస్ట్ కండిషన్ ఈజ్ వన్స్ అగైన్ evaluated, and if it is true, the body is executed once again. That this process is repeated. Execution of the body continues until the test condition finally becomes false. Test condition అనేది ఫాల్స్ అయ్యే వరకు ఈ కండిషన్ అనేది రిపీటెడ్ ఎగ్జిక్యూషన్ అనేది జరుగుతూ ఉంటుంది. అండ్ ద కంట్రోల్ ఈజ్ ట్రాన్స్ఫర్డ్ అవుట్ ఆఫ్ ద లూప్. అప్పుడు ద కంట్రోల్ ఈజ్ ట్రాన్స్ఫర్డ్ అవుట్ ఆఫ్ ద లూప్ నుంచి బయటకు వచ్చేస్తుంది. ఆన్ ఎగ్జిట్ ద ప్రోగ్రామ్ కంటిన్యూస్ విత్ ద స్టేట్మెంట్ ఇమీడియట్లీ ఆఫ్టర్ ద బాడీ ఆఫ్ ద లూప్. ఆఫ్టర్ బాడీ ఆఫ్ ద లూప్ తర్వాత ఉన్న స్టేట్మెంట్స్ అన్నీ తర్వాత ఎగ్జిక్యూట్ అవుతాయి. దీని ఫ్లో చార్ట్ ఇది. నెక్స్ట్ ఇప్పుడు డూ స్టేట్మెంట్, డూ కన్స్ట్రక్షన్ అనమాట. నెక్స్ట్ సెకండ్ది డూ కన్స్ట్రక్ట్. ఇన్ దిస్ డూ కన్స్ట్రక్ట్ it makes a test condition before suppose the while do construct that we have discussed in the previous sectionలో మనం while do construction అనేది డిస్కస్ చేసాము. అందులో ఏంటి, మేక్స్ ఏ టెస్ట్ కండిషన్ బిఫోర్ ద లూప్ ఈజ్ ఎగ్జిక్యూటెడ్. ముందు టెస్ట్ కండిషన్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత అప్పుడు లూప్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. లూప్లో ఉన్న స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. దేర్ఫోర్ ద బాడీ ఆఫ్ ద లూప్ మే నాట్ బి ఎగ్జిక్యూటెడ్ ఎట్ ఆల్ ఇఫ్ ద కండిషన్ ఈజ్ నాట్ సాటిస్ఫైడ్ at the very first attempt. On some occasions it might be necessary to execute. Then the body of the loop before the test is performed. Such situations can be handled with the help of the do statement. That means ఇది ఏంటంటే ఫస్ట్ మనకి ఇది ఎగ్జిట్ కంట్రోల్ లూప్ అనమాట. కంట్రోల్ స్టేట్మెంట్. ఇప్పుడు మనం టూ కంట్రోల్ స్టేట్మెంట్స్ అన్నాం కదా, ఎంట్రీ కంట్రోల్ స్టేట్మెంటు, ఎగ్జిట్ కంట్రోల్ స్టేట్మెంట్ అన్నాం. డూ స్టేట్మెంట్ అనేది, డూ వైల్ స్టేట్మెంట్ అనేది ఎగ్జిట్ కంట్రోల్ స్టేట్మెంట్. బాడీ అంతా ఇనిషియలైజ్ అయిన తర్వాత బాడీ అంతా ఎగ్జిక్యూట్ అయిన తర్వాత వైల్ లూప్ చెక్ చేసుకుంటుంది. వైల్ టెస్ట్ కండిషన్ ఇస్తాము. ద డూ స్టేట్మెంట్ ఏం చేస్తుంది, ద ప్రోగ్రామ్ ప్రొసీడ్స్ టు ఎవాల్యూట్ ద బాడీ ఆఫ్ ద లూప్ ఫస్ట్. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద లూప్ the test condition in the while statement is evaluated. If the condition is true, the program continues the evaluate body of the loop once again. This process continues as long as the condition is true. When the condition becomes false, the loop will be terminated and the control goes to the statement that appears immediately after the while statement. The do statement, the program proceeds to evaluate the body of the loop first. Okay, first body of the loop అనేది
ప్రొసీడ్ అవుతుంది, ఎవల్యూట్ అవుతుంది. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద లూప్ అండ్ లూప్ ఆఫ్ ద బాడీ ఆఫ్ ద లూప్ చివరన మనకి ద టెస్ట్ కండిషన్ ఇన్ ద వైల్ స్టేట్మెంట్ ఈజ్ ఎవల్యూటెడ్. ఆ తర్వాత వైల్ స్టేట్మెంట్ అనేది ఎవల్యూట్ అవుతుంది, అంటే వైల్ కండిషన్ అనేది ఎవల్యూట్ అవుతుంది. ఇఫ్ ద కండిషన్ ఈజ్ ట్రూ, అప్పుడు కండిషన్ ఈజ్ ట్రూ అయితే మళ్ళీ ద ప్రోగ్రామ్ కంటిన్యూస్ టు ఎవల్యూట్ బాడీ ఆఫ్ ద లూప్. అప్పుడు మళ్ళీ ద లూప్ అనేది మళ్ళీ పైకి వెళ్తుంది. అంటే ఫస్ట్ ఇనిషియలైజేషన్ జరుగుతుంది, బాడీ ఆఫ్ ద లూప్ ఎగ్జిక్యూట్ అవుతుంది, ఎవల్యూట్ అవుతుంది, ఎవల్యూట్ అయిన తర్వాత వైల్ కండిషన్ చెక్ చేసుకుంటుంది. వైల్ కండిషన్ ట్రూ అయితే కనుక మళ్ళీ పైకి వెళ్ళి పైనుంచి మళ్ళీ ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే రిపీటెడ్గా, అంటే ఫస్ట్ ఒక్కసారి బాడీ ఆఫ్ ద లూప్ ఎవల్యూట్ అయ్యి ఆ తర్వాత వైల్ కండిషన్ చెక్ చేసుకుంటుంది. దిస్ ప్రాసెస్ కంటిన్యూస్ యాజ్ లాంగ్ యాజ్ ద కండిషన్ ఈజ్ ట్రూ. వెన్ ద కండిషన్ బికమ్స్ ఫాల్స్, కండిషన్ ఎప్పుడైతే ఫాల్స్ అయిందో ద లూప్ విల్ బి టెర్మినేటెడ్ అండ్ కంట్రోల్ గోస్ టు ద స్టేట్మెంట్. అప్పుడు కంట్రోల్ అనేది నెక్స్ట్ స్టేట్మెంట్కి వెళ్ళిపోతుంది. అంటే లూప్ నుంచి టెర్మినేట్ అయిపోతుంది. దట్ అపియర్స్ ఇమీడియట్లీ ఆఫ్టర్ ద వైల్ స్టేట్మెంట్కి బయటకు వచ్చేస్తుంది. సిన్స్ ద టెస్ట్ కండిషన్ ఈజ్ ఎవల్యూటెడ్ ఎట్ ద బాటమ్ ఆఫ్ ద లూప్, కాబట్టి మనం టెస్ట్ కండిషన్ అనేది బాటమ్ ఆఫ్ ద లూప్లో రాస్తాము. ద డూ వైల్ కన్స్ట్రక్ట్ ప్రొవైడ్స్ an exit control loop and therefore the body of the loop is always executed at least once. సో దీన్ని అందుకే మనం ఎగ్జిట్ కంట్రోల్ లూప్ అంటాం. ఓకే, అది వైల్ డూ అనేది ఎంట్రీ కంట్రోల్డ్ లూప్ అయితే, ఎంట్రీ కంట్రోల్డ్ కన్స్ట్రక్టర్ అయితే కంట్రోల్ స్టేట్మెంట్ అయితే, డూ వైల్ అనేది ఎగ్జిట్ కంట్రోల్ లూప్ అవుతుంది. ఓకే, దీన్ని సేమ్ మనం ఎగ్జాంపుల్ తీసుకుంటే కనుక ఇది ఫస్ట్ సమ్ ఆఫ్ ద వాల్యూస్, అంటే మనం సమ్ ఆఫ్ ద వాల్యూస్ని ఫ్యాక్టోరియల్ని తీసుకుంటే కనుక, ఫ్యాక్టోరియల్ అనే వాల్యూని కావాలనుకుంటే సమ్ ఈక్వల్ టు 0 తీసుకున్నాము, ఐ ఈక్వల్ టు 0 తీసుకున్నాము. సమ్ ఈక్వల్ టు సమ్ ప్లస్ ఐ స్టార్ 1, అంటే సమ్ 0 ప్లస్ ఐ స్టార్, ఐ అంటే 1 ఇంటూ 1, అలాగే 1 ఇంటూ 1 1. నెక్స్ట్ ఐ ఈక్వల్ టు ఐ ప్లస్ 1, మళ్ళీ 2 ఇంటూ 1, అలా ఫ్యాక్టోరియల్ని మనం క్యాలిక్యులేట్ చేయడానికి ఈ డూ వైల్ అనే స్టేట్మెంట్ని యూజ్ చేసాము. ఓకే, ఐ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10, అంటే 10 ఫ్యాక్టోరియల్ వరకు ఇది మనకి ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే 10 ఇంటూ 9 ఇంటూ 8 ఇంటూ 7 ఇంటూ 6 ఇంటూ 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1 మనకి అవుట్పుట్ చూపిస్తుంది. ఓకే, ఫ్లో చార్ట్ ఎలా గీస్తాం మనం? ఫస్ట్ ఇనిషియలైజేషన్ జరుగుతుంది, బాడీ ఆఫ్ ద లూప్ ఫస్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది, తర్వాత టెస్ట్ కండిషన్ చెక్ చేసుకుంటుంది. టెస్ట్ ట్రూ అయితే మళ్ళీ మనకి పైకి వెళ్ళి మళ్ళీ బాడీ అంతా ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇది మనకు ఫ్లో చార్ట్ చూడండి. ఫ్లో చార్ట్ నెక్స్ట్ ఫర్ స్టేట్మెంట్, ద ఫర్ లూప్ ఈజ్ ఎనదర్ ఎంట్రీ కంట్రోల్ లూప్ that provides more conscious loops control structure. The general form of the for loop is, అంటే ఇది కూడా సేమ్, ఇది ఎంట్రీ కంట్రోల్ లూపే, అంటే ఎగ్జిట్ కంట్రోల్ లూప్ ఎంట్రీ కంట్రోల్ లూప్ అన్నాం కదా. ఫర్ లూప్ కూడా ఎంట్రీ కంట్రోల్ లూపే. దీంట్లో ఎలా ఉంటుందంటే ఫర్లోనే మనం ఇనిషియలైజేషను, టెస్ట్ కండిషను, ఇంక్రిమెంటేషను 3 కూడా రాసుకుంటాము. వైల్లో అయితే ఫస్ట్ ఇనిషియలైజేషన్ రాసుకుని, వైల్లో కండిషన్ రాసుకుని, వైల్ లూప్లో మనం ఇంక్రిమెంటేషన్ రాస్తాం. ఈ ఫర్ లూప్లో అయితే మనం బ్రాకెట్లోనే మొత్తం ఫస్ట్ ఇనిషియలైజేషను, సెమీకోలను, టెస్ట్ కండిషను, సెమీకోలను, ఇంక్రిమెంటేషన్ రాస్తాము. తర్వాత బాడీ ఆఫ్ ద లూప్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, ఫర్ లూప్లో ఇప్పుడు ద ఎగ్జిక్యూషన్ ఆఫ్ ద ఫర్ స్టేట్మెంట్ ఎలా జరుగుతుంది? ఫస్ట్ ఇనిషియలైజేషన్ ఆఫ్ ద కంట్రోల్ వేరియబుల్స్ ఈజ్ డన్ ఫస్ట్ యూజింగ్ అసైన్మెంట్ స్టేట్మెంట్స్ such as I equal to 1 or count equal to 1 etc. ఇలా మనం ఫస్ట్ ఇనిషియలైజేషన్ అనేది ఒక వేరియబుల్కి ఇనిషియలైజేషన్ అనేది తీసుకుంటాము. ఫస్ట్ 3 స్టేట్మెంట్స్లో ఉంటుంది. ఫస్ట్ స్టేట్మెంట్ అనేది ఫర్ బ్రాకెట్లో 3 ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి. ఫస్ట్ ఎక్స్ప్రెషన్ ఇనిషియలైజేషన్ ఉంటుంది. ఆ ఇనిషియలైజేషన్లో ఒక వేరియబుల్ని తీసుకున్న వేరియబుల్కి ఒక వాల్యూని ఇనిషియలైజ్ చేస్తాము. The variable I and count are known as loop control variables. నెక్స్ట్ దీన్ని లూప్ కంట్రోల్ వేరియబుల్స్ అంటాము. నెక్స్ట్
the value of the control variable is tested using the test condition. ఈ కంట్రోల్ వేరియబుల్ని బేస్ చేసుకుని వాల్యూ ఆఫ్ ద కంట్రోల్ వేరియబుల్ని బేస్ చేసుకుని టెస్ట్ చేస్తాము టెస్ట్ కండిషన్లో. ద టెస్ట్ కండిషన్ ఈజ్ ఎ రిలేషనల్ ఎక్స్ప్రెషన్ such as I less than 10 that determines when the loop will exit. If the condition is true, the body of the loop is executed, otherwise the loop is terminated and the execution continues with the statement that immediately follows the loop. Okay, ఇప్పుడు టెస్ట్ స్టేట్మెంట్ కండిషన్ చెక్ చేసుకునే ఫస్ట్ రిలేషన్షిప్ టెస్ట్ కండిషన్ అనేది ఎలా ఉంటుందంటే రిలేషన్ ఎక్స్ప్రెషన్తో కలిగి ఉంటుంది. రిలేషన్ ఎక్స్ప్రెషన్ అంటే I less than 10 I less than n less than or equal to greater than or equal to greater than ఇలా తీసుకుంటాము. రిలేషనల్ ఆపరేటర్స్ మధ్యలో తీసుకుని యూజ్ చేస్తాము. ఓకే, డిటర్మైన్స్ వెన్ ద లూప్ విల్ బి ఎగ్జిట్. ఓకే, ఇఫ్ ద కండిషన్ ఈజ్ ట్రూ, కండిషన్ ట్రూ అయితే ద బాడీ ఆఫ్ ద లూప్ ఈజ్ ఎగ్జిక్యూటెడ్, ద బాడీ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. అదర్వైజ్ ద లూప్ ఈజ్ టెర్మినేట్ అవుతుంది. అండ్ ద ఎగ్జిక్యూషన్ కంటిన్యూస్ విత్ ద స్టేట్మెంట్ దట్ ఇమీడియట్లీ ఫాలోస్ ద లూప్. ఓకే, ఎగ్జిక్యూషన్ అనేది ఇప్పుడు టెర్మినేట్ అయిపోయిన వెంటనే ఎనదర్ ఫర్ లూప్ నుంచి బయటకు వచ్చేసి అంటే టెర్మినేట్ అయిపోయి వేరే స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. ఇమీడియట్గా ఉన్న ఫాలోడ్ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. When the body of the loop is executed, the control is transferred back to the first statement. After evaluating the last statement in the loop, now the control variable is incremented using an assignment statement such as I equal to I plus 1. And the value of the control variable is again tested to see whether it satisfies the loop condition. If the condition is satisfied, the body of the loop is again executed. This process continues till the value of the control variable fails to satisfy the test conditions. Okay, ఇప్పుడు when the body of the loop is executed, first body of the loop execute అవుతున్నప్పుడు the control is transferred back to the first statement నుంచి తిరుగుతూ ఉంటుంది ఫర్ లూప్లో. ఓకే, ఫస్ట్ స్టేట్మెంట్కి వెళ్తుంది. బాడీ ఆఫ్ ద స్టేట్మెంట్ లూప్ అనేది ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ఫస్ట్ స్టేట్మెంట్కి వెళ్తుంది. ఆఫ్టర్ ఎవాల్యూటింగ్ ద లాస్ట్ స్టేట్మెంట్ అన్ని ఇన్ ద లూప్లో ఉన్న లాస్ట్ స్టేట్మెంట్ ఎవాల్యూట్ అయిన తర్వాత నౌ ద కంట్రోల్ వేరియబుల్ ఈజ్ ఇంక్రిమెంటెడ్. కంట్రోల్ వేరియబుల్ అనేది ఇంక్రిమెంట్ అవుతుంది. కంట్రోల్ వేరియబుల్ అంటే ఏంటి? ఇనిషియలైజేషన్లో తీసుకున్న వేరియబుల్ I equal to 1 అని లేదా కౌంట్ ఈక్వల్ టు 1 అని తీసుకున్నాం చూస్తారా, అది ఇంక్రిమెంట్ అవుతూ ఉంటుంది. అలా ఇంక్రిమెంట్ అవుతూ ఉండి మనకు లూప్ కండిషన్ సాటిస్ఫై అయ్యే వరకు తిరుగుతుంది. ఇప్పుడు ద న్యూ వాల్యూ ఆఫ్ ద కంట్రోల్ వేరియబుల్ ఈజ్ అగైన్ టెస్టెడ్ టు సీ వెదర్ ఇట్ సాటిస్ఫై ద లూప్ కండిషన్. ఇఫ్ ద కండిషన్ ఈజ్ సాటిస్ఫైడ్, ద బాడీ ఆఫ్ ద loop is again executed. This process continues till the value of the control variable fails to satisfy the test conditions. Okay, ఇలా టెస్ట్ కండిషన్ ఫెయిల్ అయ్యే వరకు కూడా బాడీ ఆఫ్ ద స్టేట్మెంట్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. దీనికి ఎగ్జాంపుల్ చూడండి. ఫర్ I equal to 0, I less than or equal to 10, I plus plus. దెన్ ఇది సేమ్ మనం ఇందాక తీసుకున్న డూ వైల్లో తీసుకున్న ఫ్యాక్టోరియల్ని తీసుకుంటే కనుక 10 ఫ్యాక్టోరియల్ మనం కొనుక్కోవాలనుకుంటే కనుక 10 ఫ్యాక్టోరియల్ వరకు అంటే 10 నెంబర్స్ వరకు. సమ్ ఈక్వల్ టు సమ్ ప్లస్ I స్టార్ 1 అని తీసుకున్నాము. ఇది బాడీ ఆఫ్ ది లూప్. I అనేది మనం వైల్ లూప్లో అయితే లూప్ బాడీ ఆఫ్ ద లూప్లో రాసాము. దీంట్లో ఏంటంటే కండిషన్లోనే అంటే ఫర్లోనే మనం I ప్లస్ ప్లస్ అని చెప్పేసి ఇంక్రిమెంటేషన్ జరుగుతుంది. అంటే I ఈక్వల్ టు 0 అనేది ఇనిషియలైజేషను. ఈ ఇనిషియలైజేషను నెక్స్ట్ I లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10 అనేది టెస్ట్ కండిషను. ఈ టెస్ట్ కండిషన్ ట్రూ అయితే బాడీ ఆఫ్ ది లూప్ ఎగ్జిక్యూట్ అవుతుంది. బాడీ ఆఫ్ ద లూప్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత లాస్ట్ I అనేది ఇంక్రిమెంట్ అవుతుంది, I ప్లస్ ప్లస్ అవుతుంది. I ప్లస్ ప్లస్ అయిన తర్వాత మళ్ళీ ఫస్ట్కి వస్తుంది. I అప్పుడు మళ్ళీ టెస్ట్ కండిషన్ చెక్ చేసుకుంటుంది. ఇప్పుడు I ప్లస్ ప్లస్ అంటే సపోజ్ I ఈక్వల్ టు 0 ఫస్ట్ కండిషన్ చెక్ చేసుకుంది. తర్వాత I ప్లస్ ప్లస్ అంటే I ఈక్వల్ టు I ప్లస్ 1. దట్ మీన్స్ I ఈక్వల్ టు 0 ప్లస్ 1 అవుతుంది. 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10 కాబట్టి అది ట్రూ కాబట్టి మళ్ళీ బాడీ ఆఫ్ ది లూప్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇలా నెంబర్ ఆఫ్ లూప్స్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత 10 వరకు ఎగ్జిక్యూట్ అవుతుంది. 10 తర్వాత ఫర్ లూప్ అనేది టెర్మినేట్ అవుతుంది. ఇది ఫర్ స్టేట్మెంట్. ఓకే, నెక్స్ట్
జంప్స్ ఇన్ లూప్స్లో జంప్స్ ఎలా జరుగుతాయి? లూప్స్లో లూప్స్ పెర్ఫార్మ్స్ ఏ సెట్ ఆఫ్ ఆపరేషన్స్ రిపీటెడ్లీ అంటిల్ ద కంట్రోల్ వేరియబుల్ ఫెయిల్ టు సాటిస్ఫై ద టెస్ట్ కండిషన్. ద నెంబర్ ఆఫ్ టైమ్స్ ఏ లూప్ ఈజ్ రిపీటెడ్ ఈజ్ డిసైడ్ ఇన్ అడ్వాన్స్ అండ్ the test condition is written to achieve this. When execution loop it becomes required to skip a part of the loop or to leave the loop. Java permits a jump from one statement to the end or beginning of a loop as well as a jump out of a loop. Okay, అంటే జావా అనేది లూపింగ్లో జంప్స్ అనేది జరుగుతున్నాయి. అంటే లూప్స్ పెర్ఫామ్ ఏ సెట్ ఆఫ్ ఆపరేషన్స్ రిపీటెడ్లీ అంటిల్ ద కంట్రోల్ వేరియబుల్ ఫెయిల్ అయ్యే వరకు టు సాటిస్ఫై ద టెస్ట్ కండిషన్ ఫెయిల్ అయ్యే వరకు కూడా రిపీటెడ్గా ఆపరేషన్స్ జరుగుతాయి లూప్స్లో. ద నెంబర్ ఆఫ్ టైమ్స్ ఏ లూప్ ఈజ్ రిపీటెడ్ ఈజ్ డిసైడ్ ఇన్ అడ్వాన్స్ అండ్ ద టెస్ట్ కండిషన్ ఈజ్ రిటర్న్ టు అచీవ్ దిస్. When execution a loop it becomes required to skip a part of the loop. అంటే ఎప్పుడైతే టెస్ట్ కండిషన్ ఫెయిల్ అయిందో అక్కడి నుంచి స్కిప్ అయిపోయి, అంటే ఆ లూప్ నుంచి స్కిప్ అవ్వడాన్నే మనం జంప్ అంటాం. ఓకే, టు లీవ్ ద లూప్ నుంచి లీవ్ అయిపోతుంది. జావా పెర్మిట్స్ ఏం పర్మిషన్ ఇస్తుందంటే ఏ జంప్ ఫ్రమ్ వన్ స్టేట్మెంట్ టు ద ఎండ్ ఆర్ బిగినింగ్ ఆఫ్ ఏ లూప్ యాజ్ వెల్ యాజ్ ఏ జంప్ అవుట్ ఆఫ్ ఏ లూప్లో అంటే జంప్ స్టేట్మెంట్ అనేది జరుగుతుంది, జంపింగ్ అనేది జరుగుతుంది. జంపింగ్ అవుట్ ఆఫ్ ఏ లూప్ అంటే ఏంటి? వెన్ ద బ్రేక్ స్టేట్మెంట్ ఈజ్ ఎన్కౌంటర్డ్ ఇన్సైడ్ ఏ లూప్ ద లూప్ ఈజ్ ఇమీడియట్లీ ఎగ్జిటెడ్ అండ్ ద ప్రోగ్రామ్ కంటిన్యూస్ విత్ ద స్టేట్మెంట్ ఇమీడియట్లీ ఫాలోయింగ్ ద లూప్. ఓకే, జంపింగ్ అవుట్ అంటే ఏంటంటే ఒక లూప్లో వైల్ అవనివ్వండి, ఫర్ అవ్వండి, డూ వైల్ అవనివ్వండి, ఏదైనా లూప్లో మనం బ్రేక్ అనే స్టేట్మెంట్ని ఇస్తే కనుక ఇప్పుడు బాడీ అనేది కొంతవరకు ఎగ్జిక్యూట్ అయ్యి ఆ తర్వాత కండిషన్ చెక్ చేసుకుని కండిషన్ ఫెయిల్ అయిన తర్వాత ఆ బ్రేక్ నుంచి డైరెక్ట్గా లూప్ నుంచి టెర్మినేట్ అయిపోయి నెక్స్ట్ ఇమ్మీడియట్గా ఉన్న ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. వెన్ ద లూప్స్ ఆర్ నెస్టెడ్ the break would only exit from the loop containing that is the break will exit only a single loop. బ్రేక్ అనేది సింగిల్ లూప్లో ఉంటాయి. ఓకే, ఇప్పుడు మీరు సింటాక్స్ చూసుకుంటే వైల్ కండిషన్ ఇచ్చాము, వైల్లో కండిషన్స్ సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఉన్నాయి. వైల్లో ఇఫ్ కండిషన్ తీసుకున్నాము, ఇఫ్ కండిషన్లో బ్రేక్ అనేది తీసుకున్నాము. ఎప్పుడైతే బ్రేక్ దగ్గరకు వచ్చిందో బ్రేక్ నుంచి ఎగ్జిట్ అయిపోయి లూప్ నుంచి ఎగ్జిక్యూట్ అవుతుంది. అది ఫస్ట్ సింటాక్స్. సెకండ్ సింటాక్స్ ఏంటంటే ఫర్లో వైల్లో ఎలా ఇచ్చామో ఫర్లో ఇఫ్ స్టేట్మెంట్ ఇచ్చి బ్రేక్ స్టేట్మెంట్ ఇచ్చామో ఎగ్జిట్ అయ్యే లూపు. అలాగే డూ వైల్లో ఇఫ్ కండిషను ఎగ్జిట్ ఫ్రమ్ లూప్. అలాగే ఫర్ అంటే నెస్టెడ్ ఫర్ అన్నాం కదా, నెస్టెడ్ లూప్స్లో ఫర్ ఉంది. ఇప్పుడు ఇఫ్ కండిషన్ ఇచ్చి ఎగ్జిట్ ఫ్రమ్ లూప్స్ ఇలా ఉంటుంది. నెక్స్ట్ స్కిప్పింగ్ ఏ పార్ట్ ఆఫ్ ఏ లూప్ నుంచి ఎలా స్కిప్ అవుతాము? పార్ట్ ఆఫ్ ఏ లూప్ డ్యూరింగ్ ద లూప్ ఆపరేషన్స్ ఇట్ మే బీ necessary to skip a part of the body of the loop under certain conditions like the break statement. Java supports another similar statement called the continue statement. Okay, ఇప్పుడు బ్రేక్ స్టేట్మెంట్ ఎలాగో అలాగే కంటిన్యూ స్టేట్మెంట్ కూడా ఉంటుంది దీంట్లో. కంటిన్యూ స్టేట్మెంట్ అనేది ఉంటుంది. ఓకే, డ్యూరింగ్ లూప్ ఆపరేషన్స్ ఇట్ మే బీ నెసెసరీ టు స్కిప్ ఏ పార్ట్ ఆఫ్ ద బాడీ. ఒక పార్ట్ ఆఫ్ ది బాడీలో మనం స్కిప్ చేసి బ్రేక్ చేసి నెక్స్ట్ కంటిన్యూ అనే స్టేట్మెంట్ మనం ఎంటర్ చేస్తే ఎక్కడ ఆ మధ్యలో ఉన్న బాడీ ఆఫ్ ది స్టేట్మెంట్స్లో మధ్యలో ఉన్న స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవ్వకుండా డైరెక్ట్ కంటిన్యూ నుంచి ఎగ్జిక్యూట్ అవుతాయి అన్నమాట. అంటే అక్కడి నుంచి బ్రేక్ నుంచి స్కిప్ అయిపోయి కంటిన్యూకి
వస్తాయి అన్నమాట. డ్యూరింగ్ లూప్ ఆపరేషన్స్ ఇట్ మే బీ నెససరీ టు స్కిప్ ఏ పార్ట్ ఆఫ్ ద బాడీ ఆఫ్ ద లూప్ అండర్ certain conditions like the break statement. Break statement Java supports another similar statement called continue statement. However, the break which causes the loop to be terminated, the continue, as the name implies, the loop to be continued with the next iteration after skipping any statements in between. The continue statement tells the compiler skip the following statements and continue with the next iteration. The format of the continue statement is simply continuous. ఓకే, అంటే సింపుల్గా ఏంటంటే ఇది మనం బ్రేక్ ఎప్పుడైతే ఇచ్చామో బ్రేక్ నుంచి టెర్మినేట్ అయిపోయి బయటకు వచ్చేసి ఎగ్జిట్ ఆఫ్ ద లూప్ అనేది జరుగుతుంది. ఓకే, ఇప్పుడు బ్రేక్ ఇచ్చిన తర్వాత మనం కంటిన్యూ స్టేట్మెంట్ అనేది ఇస్తే కనుక కంటిన్యూ మళ్ళీ బ్రేక్ నుంచి కంటిన్యూ చెక్ చేసుకుని కంటిన్యూ నుంచి స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. డ్యూరింగ్ ద లూప్ ఆపరేషన్ జరుగుతూ ఉన్నప్పుడు ఇట్ మే బీ నెసెసరీ టు స్కిప్ ఏ పార్ట్ ఆఫ్ ద బాడీ ఆఫ్ ద లూప్. ఒక బాడీ ఆఫ్ ది లూప్లో సమ్ పార్ట్ని మనం స్కిప్ చేయాలనుకుంటే అండర్ సర్టెన్ కండిషన్స్ లైక్ ద బ్రేక్ స్టేట్మెంట్ని యూజ్ చేసి బ్రేక్ స్టేట్మెంట్ని యూజ్ చేసి మనం సర్టెన్ కండిషన్ యూజ్ చేసుకుని సమ్ పార్ట్ని స్కిప్ చేస్తాం. స్కిప్ అయిన తర్వాత జావా సపోర్ట్స్ అనదర్ సిమిలర్ స్టేట్మెంట్ కాల్డ్ కంటిన్యూ స్టేట్మెంట్ అనేది ఒకటి ఉంటుంది. ఈ కంటిన్యూ స్టేట్మెంట్ ఏంటంటే హౌఎవర్ ద బ్రేక్ which causes the loop to be terminated, లూప్ అనేది టెర్మినేట్ అవుతుంది. ద కంటిన్యూ యాజ్ ద నేమ్ ఇంప్లైస్ ద లూప్ టు బి కంటిన్యూడ్. అప్పుడు నెక్స్ట్ ఆ లూప్ అనేది కంటిన్యూ అవుతుంది. కంటిన్యూ ఎప్పుడైతే ఇచ్చామో లూప్ అనేది కంటిన్యూ అవుతుంది విత్ ద నెక్స్ట్ ఇటరేషన్ నుంచి లూప్ అనేది కంటిన్యూ అవుతుంది. ఆఫ్టర్ స్కిప్పింగ్ ఎనీ స్టేట్మెంట్స్, కొన్ని స్టేట్మెంట్స్ స్కిప్ అయిన తర్వాత ఈ కంటిన్యూ స్టేట్మెంట్స్ అనేవి జరుగుతాయి. ఇన్ బిట్వీన్ ద కంటిన్యూ స్టేట్మెంట్ టెల్స్ ద కంపైలర్కే కంటిన్యూ స్టేట్మెంట్ అనేది చెప్తుంది. స్కిప్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అండ్ కంటిన్యూ విత్ ద నెక్స్ట్ ఇటరేషన్. ద ఫార్మేట్ ఆఫ్ ద కంటిన్యూ స్టేట్మెంట్ ఈజ్ సింప్లీ కంటిన్యూస్. ఓకే, ఇప్పుడు మనం అంతకుముందు బ్రేక్ స్టేట్మెంట్ ఏదైతే ఇచ్చామో ఆ బ్రేక్ స్టేట్మెంట్కే మళ్ళీ కంటిన్యూ స్టేట్మెంట్ ఇస్తాం అనమాట. వైల్ ఇఫ్ కండిషన్ ఇచ్చి అందులో కంటిన్యూ స్టేట్మెంట్ ఇచ్చాము. తర్వాత ఎగ్జిట్ ఫ్రమ్ లూప్ కంటిన్యూ అయిన తర్వాత లూప్ నుంచి ఎగ్జిక్యూట్ అవుతుంది. సేమ్ అలాగే కంటిన్యూ ఫర్ లూప్లో నెక్స్ట్ డూ వైల్, నెక్స్ట్ ఫర్ అంటే నెస్టెడ్ ఫర్లో ఇఫ్ కండిషను ఇలా జరుగుతుంది. చూడండి, jumps in loops performs a set of operations repeatedly until the control variable fail to satisfy the test condition. The number of times a loop is repeated is decided in advance and the test condition is written to achieve this. When execution a loop, it becomes required to skip a part of the loop టు లీవ్ ద లూప్. దట్ మీన్స్ ఏంటంటే ఇది మనం ఒక లూప్లో ఉన్న బాడీ ఆఫ్ ద లూప్లో సమ్ స్టేట్మెంట్స్ని స్కిప్ చేసి ఎనదర్ స్టేట్మెంట్స్ని మనం ఎగ్జిక్యూట్ చేయడానికి ఈ స్టేట్మెంట్స్ని యూజ్ చేస్తాము, జంపింగ్ స్టేట్మెంట్స్. ఈ జంపింగ్ స్టేట్మెంట్స్ ఏంటంటే బ్రేక్, కంటిన్యూ. ఓకే, ఫస్ట్ జావా పర్మిట్స్ ఏ జంప్ ఫ్రమ్ వన్ స్టేట్మెంట్ టు ద ఎండ్ or beginning of a loop as well as a jump out of a loop. Okay, first jumping out of a loop and దీంట్లో jumping out of a loop is skipping a part of a loop. two types ఉంటాయి. ఫస్ట్ jumping out of a loop ఏం స్టేట్మెంట్ యూజ్ చేస్తాము, నెక్స్ట్ స్కిప్పింగ్ అవుట్ పార్ట్ ఆఫ్ ఏ లూప్కి ఏ స్టేట్మెంట్ యూజ్ చేస్తాము అనేది చూస్తే, when the break statement is encountered inside a loop, the loop is immediately exited and the program continues with the statement immediately following the loop. When the loops are nested, the break
would only exit from the loop containing, that is the break will exit only a single loop. ఓకే, అంటే ఒక లూప్ స్టేట్మెంట్స్ని ఎగ్జిక్యూట్ చేస్తూ ఉన్నప్పుడు ఆ లూప్ స్టేట్మెంట్లో సమ్ పార్ట్ని మనం ఎగ్జిక్యూట్ చేయకుండా బ్రేక్ చేసి నెక్స్ట్ సమ్ పార్ట్ నుంచి ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటే ఈ బ్రేక్ స్టేట్మెంట్ని యూజ్ చేస్తాము. దానికి సింటాక్స్ చూడండి. ఫస్ట్ వైల్ లూప్ అనేది తీసుకున్నాం. వైల్ లూప్లో ఇఫ్ కండిషన్ తీసుకున్నాము. ఇఫ్ కండిషను ట్రూ అయితే బ్రేక్ అయిపోయి బయటకు వచ్చేస్తుంది, ఎగ్జిట్ ఫ్రమ్ లూప్ నుంచి బయటకు వచ్చేస్తుంది. ఇఫ్ కండిషన్ ఫాల్స్ అయితే మనకి మళ్ళీ నెక్స్ట్ స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతాయి ఈ లూప్ అనేది, వైల్ లూప్ అనేది. అలాగే ఫర్ లూప్ కూడా సేమ్. ఇఫ్ కండిషన్ ఇచ్చుకున్నాము, ఇప్పుడు సమ్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ఇఫ్ కండిషన్ ఇచ్చుకుని బ్రేక్ స్టేట్మెంట్ ఇస్తే కనుక ఇవి బ్రేక్ స్టేట్మెంట్ ఇస్తే బ్రేక్ స్టేట్మెంట్ ట్రూ అయితే బ్రేక్ నుంచి బయటకు వచ్చి అదే ఆ లూప్ నుంచి బయటకు వచ్చేసి ఎగ్జిట్ ఫ్రమ్ లూప్ నుంచి బయటకు వచ్చేస్తుంది, టెర్మినేట్ అయిపోతుంది. ఒకవేళ ఫాల్స్ అయితే, ఇఫ్ కండిషన్ ఫాల్స్ అయితే బ్రేక్ తర్వాత ఉన్న స్టేట్మెంట్స్ ఏమన్నా ఉంటే ఆ స్టేట్మెంట్స్ అన్నీ కూడా ఎగ్జిక్యూట్ అవుతాయి. సేమ్ అలాగే డూ వైల్ స్టేట్మెంట్. నెక్స్ట్ నెస్టెడ్ ఫర్ స్టేట్మెంట్స్. ఫర్ లూప్లో ఫర్ కూడా సేమ్ ఇలాగే ఎగ్జిక్యూట్ అయ్యి బయటకు వస్తాయి, టెర్మినేట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ స్కిప్పింగ్ ఏ పార్ట్ ఆఫ్ ఏ లూప్. During the loop operations, it may be necessary to skip a part of the body of the loop under certain conditions like the break statement. ఓకే, ఇప్పుడు మనం ఏదైనా సమ్ పార్ట్ ఆఫ్ ద లూప్ని మనం స్కిప్ చేయాలనుకుంటే మనం దీన్ని బ్రేక్ అనే స్టేట్మెంట్ని యూజ్ చేస్తాము. అలాగే కంటిన్యూ చేయాలనుకుంటే అంటే బ్రేక్కి రివర్స్ అనమాట. అంటే కంటిన్యూ చేయాలనుకుంటే ఇఫ్ జావా సపోర్ట్స్ అనదర్ సిమిలర్ స్టేట్మెంట్ కాల్డ్ కంటిన్యూ స్టేట్మెంట్. హౌ ద బ్రేక్ which causes the loop to be terminated, the continue is, as the name implies, the loop to be continued. ఓకే, ఇది బ్రేక్ అనేది లూప్ అనేది ఎలా టెర్మినేట్ అవుతుందో నెక్స్ట్ కంటిన్యూ స్టేట్మెంట్ అనేది అక్కడ ఆ లూప్ అనేది కంటిన్యూ చేసేలా చేస్తుంది. ద నెక్స్ట్ ఇటరేషన్ ఆఫ్టర్ స్కిప్పింగ్ ఎనీ స్టేట్మెంట్స్ ఇన్ బిట్వీన్ ద కంటిన్యూ స్టేట్మెంట్ tells the compiler skip the following statements and continue with the next iteration. The format of the continue statement is simply continuous అని చెప్పేసి ఇస్తాము. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూడండి, వైల్ అనే ఒక లూప్ తీసుకున్నాము, దాంట్లో ఇఫ్ కండిషన్ తీసుకున్నాము, ఇఫ్ కండిషన్లో కంటిన్యూ ఇచ్చాము. అంటే ఇఫ్ కండిషన్ అనేది ట్రూ అయితే స్టేట్మెంట్స్ అనేవి కంటిన్యూ అవుతాయి. ఇఫ్ కండిషన్ అనేది ఫాల్స్ అయితే స్టేట్మెంట్స్ అంటే కంటిన్యూ తర్వాత ఉన్న స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవ్వకుండా టెర్మినేట్ అవుతుంది. సో ఎగ్జిట్ ఫ్రమ్ లూప్. అలాగే ఫర్ లూప్లో కూడా ఫర్ కండిషన్ లూప్ చెక్ చేసుకుంటూ వెళ్తుంది, లూప్ జరుగుతూ ఉంటుంది, లూప్ ఎవల్యూట్ అవుతూ ఉంటుంది. ఎవల్యూట్ అవుతూ ఇఫ్ కండిషన్ దగ్గరకు వచ్చేటప్పటికి ట్రూ అయితే తర్వాత ఉన్న స్టేట్మెంట్స్ మనకి ఎవల్యూట్ అవుతాయి. లేదా ఫాల్స్ అయితే ఎగ్జిట్ ఫ్రమ్ లూప్ నుంచి ఎగ్జిక్యూట్ అవుతాయి. ఇక్కడ దానికి రివర్స్ బ్రేక్ స్టేట్మెంట్ ఎలా ఇచ్చాము, బ్రేక్ స్టేట్మెంట్ అయితే బ్రేక్ అయ్యి టెర్మినేట్ అవుతుంది. ఇక్కడ కంటిన్యూ అయితే అప్పుడు ఇఫ్ కండిషన్ అనేది అక్కడ ట్రూ అయితే బ్రేక్ అయ్యి టెర్మినేట్ అయిపోతుంది లూప్ నుంచి. ఇక్కడ మనం ఫర్ లూప్ దీనికి కంటిన్యూకి అయితే ఫాల్స్ అయితే బ్రేక్ అవుతుంది, ఫాల్స్ అయితే మనకి స్కిప్ అవుతుంది. ఇక్కడ స్కిప్పింగ్ అనేది అక్కడ మనం బ్రేక్ స్టేట్మెంట్కి అయితే ట్రూ అయితే స్కిప్ అవుతుంది, ఇక్కడ ఫాల్స్ అయితే స్కిప్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ లేబుల్డ్ స్టేట్మెంట్. ఇన్ జావా వీ కెన్ గివ్ ఏ లేబుల్ టు ఏ బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్. ఏ లేబుల్ ఈజ్ ఎనీ వ్యాలిడ్ జావా వేరియబుల్ నేమ్. టు గివ్ ఏ లేబుల్ టు ఏ లూప్, place it before the loop with a column at the end of end. It means in Java we can give a label to a block of statements.
ఓకే, ఒక లేబుల్ నేమ్ తోటి బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ని మనం ఇస్తాము. ఏ లేబుల్ ఈజ్ ఎనీ వ్యాలిడ్ జావా వేరియబుల్ నేమ్. ఏ లేబుల్ అనేది ఏదైనా జావా వేరియబుల్ నేమ్తో ఉంటుంది. టు గివ్ ఏ లేబుల్ టు ఏ లూప్, ప్లేస్ ఇట్ బిఫోర్ ద లూప్ విత్ ఏ కాలమ్ ఎట్ ద ఎండ్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఫర్ లూప్ తీసుకున్నాము. ఫర్ లూప్లో ఏ బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ కెన్ బి లేబుల్డ్. సమ్ బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ లేబుల్ తోటి మనం చూపించాము. బ్లాక్ 1, బ్లాక్ 2 ఇలా లేబుల్స్ తోటి మనం మెన్షన్ చేసాము. ఓకే, ఫర్ స్టేట్మెంట్లో. ఓకే, ఫస్ట్ లూప్లో ఫర్ అనే స్టేట్మెంట్ తీసుకున్నాము. లూప్ 1 అనేది ఒక లేబులు, బ్లాక్ 1 అనేది ఒక లేబులు, బ్లాక్ 2 అనేది ఒక లేబులు. ఓకే, ఈ లూప్ 1 అనేది ఫర్ స్టేట్మెంట్ రిపీటెడ్గా జరుగుతుంది. బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ కెన్ బి లేబుల్డ్. అంటే ఫర్ స్టేట్మెంట్లో ఉన్న మొత్తం స్టేట్మెంట్స్ అన్నీ కూడా ఒక బ్లాక్లోకి తీసుకున్నాము. ఆ బ్లాక్ అనేది రిపీటెడ్గా జరుగుతుంది. లూప్ 1 అనేది రిపీటెడ్గా జరుగుతుంది. బ్లాక్ 1 అనేది ఒకసారి జరుగుతుంది. బ్లాక్ 2 అనేది ఒక ప్రాసెస్ జరుగుతుంది. అంటే లేబుల్ స్టేట్మెంట్ ఇన్ జావా వీ కెన్ గివ్ ఏ లేబుల్ టు ఏ బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్. నెంబర్ ఆఫ్ స్టేట్మెంట్స్కి మనం లేబుల్ స్టేట్మెంట్ లేబుల్ నేమ్ ఇస్తాము. ఒక లేబుల్ నేమ్ ఇచ్చి ఆ లేబుల్ నేమ్ తోటి కాల్ చేస్తాము. ఏ లేబుల్ ఈజ్ ఎనీ వ్యాలిడ్ జావా వేరియబుల్ నేమ్. టు గివ్ ఏ లేబుల్ టు ఏ లూప్, ప్లేస్ ఇట్ బిఫోర్ ద లూప్ విత్ ఏ కాలమ్ ఎట్ ద ఎండ్. ఓకే, ఎండ్ అయ్యే వరకు కూడా ఈ లేబుల్, ఈ బ్లాక్ అంటే సమ్ బ్లాక్ ఆఫ్ ప్రోగ్రామ్ని ఒక నేమ్ తోటి కాల్ చేస్తాము. లేబుల్ స్టేట్మెంట్ మీన్స్ సమ్ బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ని ఒక లేబుల్ వేరియబుల్ తోటి కాల్ చేస్తాము. ఓకే, దిస్ ఈజ్ ద లేబుల్ స్టేట్మెంట్. ఓకే, ఇప్పుడు మనం చెప్పుకుంది ఏంటి? ఫస్ట్ ఏమేం చెప్పుకున్నాం? డెసిషన్ మేకింగ్ అండ్ లూపింగ్లో వైల్, డూ వైల్, ఫర్. వైల్ అంటే ఇట్ ఈస్ ద ఎంట్రీ కంట్రోల్డ్ స్టేట్మెంట్. ఎంట్రీ కంట్రోల్డ్ కండిషన్ అంటే ఫస్ట్ స్టార్టింగ్ కండిషన్ చెక్ చేసుకుని, టెస్ట్ కండిషన్ చెక్ చేసుకుని బాడీ ఆఫ్ ది లూప్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. డూ కన్స్ట్రక్ట్ అనేది ఏంటి? ఎగ్జిట్ కంట్రోల్డ్ కండిషన్ అంటే ఏంటంటే బాడీ ఆఫ్ ద కండిషన్ అనేది లూప్ అనేది ఎగ్జిక్యూట్ అయిన తర్వాత లాస్ట్లో టెస్ట్ కండిషన్ అనేది చెక్ చేయడం జరుగుతుంది డూ వైల్లో. నెక్స్ట్ ఫర్ కండిషన్ ఏంటి? ఫర్ స్టేట్మెంట్ కూడా ఇట్ ఈస్ ద ఎంట్రీ కంట్రోల్డ్ లూప్ కండిషన్ ఎంట్రీ లూప్ కంట్రోల్ స్టేట్మెంట్. ఇట్ ఈస్ దిస్ స్టేట్మెంట్ ఆల్సో ఎంట్రీ కంట్రోల్డ్ స్టేట్మెంట్. ఇది కూడా ఫస్ట్ కండిషన్ చెక్ చేసుకుని ఆ తర్వాత బాడీ ఆఫ్ ద లూప్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇందులో ఇప్పుడు ఈ మూడు కూడా ఫస్ట్ ఇనిషియలైజేషను, ఇంక్రిమెంటేషను అనేవి ఉంటాయి. ఇనిషియలైజేషన్ అనేది వైల్ లూప్లో అయితే ఫస్ట్ వైల్ పైనే మనం ఇనిషియలైజ్ చేసుకుని వైల్లో ఓన్లీ కండిషన్ చెక్ చేసుకుని బాడీ ఆఫ్ ది లూప్లోనే మనం ఇంక్రిమెంటేషన్ జరుగుతుంది. ఓకే, డూ వైల్లో కూడా బాడీ ఆఫ్ ది లూప్లోనే ఇంక్రిమెంటేషన్ జరిగి ఫస్ట్ ఇనిషియలైజేషను, తర్వాత బాడీ ఆఫ్ ది లూప్లో ఇంక్రిమెంటేషను, నెక్స్ట్ కండిషను చెక్ చేయడం జరుగుతుంది. అదే ఫర్ లూప్లో అయితే మొత్తం ఫర్లోనే ఫస్ట్ కూడానే మనం ఇనిషియలైజేషను, కండిషను, ఇంక్రిమెంటేషన్ అనేది మెన్షన్ చేసుకుంటాము. ఓకే, నెక్స్ట్ జంపింగ్ ఇన్ లూప్స్లో 2 లూప్స్ ఉంటాయి. జంప్స్ అందులో జంపింగ్ అవుట్ ఆఫ్ ఏ లూప్, స్కిప్పింగ్ పార్ట్ ఆఫ్ ఏ లూప్. జంపింగ్ అవుట్ ఆఫ్ ఏ లూప్లో మనం ఏం యూజ్ చేస్తామంటే బ్రేక్ స్టేట్మెంట్ని యూజ్ చేస్తాము. వెన్ ద బ్రేక్ స్టేట్మెంట్ ఈజ్ ఎన్కౌంటర్డ్ ఇన్సైడ్ ఏ లూప్, ద లూప్ ఈజ్ ఇమీడియట్లీ ఎగ్జిటెడ్ అండ్ ద ప్రోగ్రామ్ కంటిన్యూస్ విత్ ద స్టేట్మెంట్ ఇమీడియట్లీ ఫాలోయింగ్ ద లూప్.
ఓకే, ఎప్పుడైతే బ్రేక్ స్టేట్మెంట్ ఒక లూప్లో యూజ్ చేసామో మనం అక్కడి నుంచి ప్రోగ్రామ్ అనేది ఆ లూప్ అనేది టెర్మినేట్ అయిపోయి నెక్స్ట్ ఇమీడియట్లీ ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఏదైతే ఉన్నాయో ఆ లూప్ బయట ఆ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. వెన్ ద లూప్స్ ఆర్ నెస్టెడ్ స్టేట్మెంట్స్ లూప్లో కనుక బ్రేక్ యూజ్ చేస్తే వుడ్ ఓన్లీ ఎగ్జిట్ ఫ్రమ్ ద లూప్ కంటైనింగ్. ఓకే, లూప్ నుంచి మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుంది. ఏ లూప్ అయితే ఉందో ఆ లూప్లోంచి ఎగ్జిక్యూట్ అవుతుంది. ద బ్రేక్ విల్ ఎగ్జిట్ ఓన్లీ ద సింగిల్ లూప్. ఒక సింగిల్ లూప్లోనే ఎగ్జిక్యూట్ ఏంటి మనకి ఎగ్జిట్ అనేది జరుగుతుంది. ఫస్ట్ దీనికి మనం సింటాక్స్ చూసుకుంటే కనుక వైల్లో ఒక ఇఫ్ కండిషన్ యూజ్ చేసుకుని బ్రేక్ స్టేట్మెంట్ చూసుకుంటే ఎగ్జిట్ ఫ్రమ్ లూప్ నుంచి ఎగ్జిక్యూట్ అయింది. అలాగే ఫర్ యూజ్ చేసుకుని ఇఫ్ కండిషన్ యూజ్ చేస్తే మనకి ఏమైంది, నెక్స్టెడ్ ఫర్ అంటే నెస్టెడ్లో ఉన్న అంటే లోపల ఇన్నర్ ఫర్ నుంచి బ్రేక్ అయ్యి ఎగ్జిట్ అయింది లూప్లో. ఓకే, ఇది నెస్టెడ్ లూప్లో బ్రేక్ స్టేట్మెంట్. నెక్స్ట్ స్కిప్పింగ్ ఏ పార్ట్ ఆఫ్ ఏ లూప్లోంచి స్కిప్ ఎలాగవుతాము అంటే బ్రేక్కి దీనికి డిఫరెన్స్ ఏంటంటే బ్రేక్ స్టేట్మెంట్ అనేది ఒక లూపింగ్ స్టేట్మెంట్లో సమ్ పార్ట్ ఆఫ్ ద స్టేట్మెంట్ని నుంచి టెర్మినేట్ అవ్వడానికి మనం బ్రేక్ స్టేట్మెంట్ యూజ్ చేస్తాము. సమ్ పార్ట్ ఆఫ్ ద స్టేట్మెంట్ కంటిన్యూ చేయడానికి కంటిన్యూ స్టేట్మెంట్ యూజ్ చేస్తాము. ఓకే, ఇప్పుడు ఇఫ్ స్టేట్మెంట్ని ఇప్పుడు ఫస్ట్ జంపింగ్ అవుట్ ఆఫ్ ఏ లూప్లో మనం ఇఫ్ స్టేట్మెంట్ ట్రూ అయితే స్కిప్ అయ్యి ఎగ్జిట్ ఫ్రమ్ లూప్ నుంచి ఎగ్జిట్ అవుతుంది. దీంట్లో అయితే ఫాల్స్ ఎగ్జిట్ ఫ్రమ్ ఫాల్స్ అయితే లూప్ నుంచి టెర్మినేట్ అవుతుంది. ఇది దీంట్లో చూసుకుంటే కనుక వైల్ లూప్ ఫస్ట్. అలాగే సింటాక్స్ తీసుకుంటే వైల్ లూప్లో ఇఫ్ కండిషన్లో కంటిన్యూ స్టేట్మెంట్. కంటిన్యూ స్టేట్మెంట్ అనేది ఎప్పుడు ఫాల్స్ అయితే ఎగ్జిట్ ఫ్రమ్ లూప్ నుంచి ఎగ్జిట్ అవుతుంది. ఓకే, ఫర్ లూప్లో కూడా సేమ్. అలాగే ఫర్ దట్ మీన్స్ ఈ నెస్టెడ్ ఫర్లో కూడా మొత్తం ఇఫ్ కండిషను కంటిన్యూ అనేది స్టేట్మెంట్స్ కంటిన్యూ అవుతాయి. తర్వాత ఫాల్స్ అయితే ఇట్ కెన్ స్కిప్ ద లూప్ నుంచి స్కిప్ అయిపోతుంది. నెక్స్ట్ లేబుల్డ్ స్టేట్మెంట్లో మనం నెంబర్ ఆఫ్ బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ని ఒక లేబుల్ నేమ్తో కాల్ చేయాలంటే మనం లేబుల్డ్ స్టేట్మెంట్ని యూజ్ చేస్తాము. ఏ లేబుల్ ఈజ్ ఎనీ వ్యాలిడ్ జావా వేరియబుల్ నేమ్. ఒక జావా వేరియబుల్ నేమ్తో మనం కాల్ చేయడానికి ఈ లేబుల్ స్టేట్మెంట్ యూజ్ చేస్తాం. టు గివ్ ఏ లేబుల్ టు ఏ లూప్, ఒక లూప్కి లేబుల్ ఇస్తే కనుక ప్లేస్ ఇట్ బిఫోర్ ద లూప్ విత్ ఏ కాలమ్ ఎట్ ద ఎండ్. ఓకే, ఇక్కడ మనం చూస్తే కనుక ఎగ్జాంపుల్ చూస్తే సింటాక్స్ చూసుకుంటే లూప్ 1 అనేది ఒక లేబుల్ తీసుకున్నాము. దానికి ఫర్ లూప్ అంటే బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ని అంటే బ్లాక్ ఆఫ్ ప్రోగ్రామ్ని దానికి మెన్షన్ చేసాం, ఆ లేబుల్కి మెన్షన్ చేస్తాం. ఓకే, అలాగే బ్లాక్ 1కి సమ్ స్టేట్మెంట్స్ని, బ్లాక్ 2కి సమ్ స్టేట్మెంట్స్ని మనం అసైన్ చేసామన్నమాట. ఓకే, ఇది వాటికి ఏంటంటే మనం ఇప్పుడు దాకా చెప్పింది ఏంటంటే ఇప్పుడు దాకా డిస్కస్ చేసింది డెసిషన్ మేకింగ్ అండ్ లూపింగ్, జంపింగ్ స్టేట్మెంట్స్ ఆఫ్ జంపింగ్ ఇన్ లూప్స్లో జంపింగ్ ఎలా జరుగుతుంది. ఇప్పుడు లూప్ స్టేట్మెంట్స్ డూ వైల్ ఫర్ స్టేట్మెంట్స్ అని ఉంటాయి. ఫర్లో కూడా దీంట్లో కూడా నెస్టెడ్ లూప్స్ ఉంటాయి. ఇప్పుడు మన జంప్ స్టేట్మెంట్స్ అనేవి ఎలా జరుగుతాయి, ఒక లూప్లో సమ్ పార్ట్ ఆఫ్ ది ప్రోగ్రాము ఎగ్జిక్యూట్ అయిన తర్వాత మనం అది ఆ ప్రోగ్రామ్ నుంచి సమ్ పార్ట్ ఆఫ్ ది ప్రోగ్రామ్ నుంచి సమ్ స్టేట్మెంట్స్ నుంచి స్కిప్ అయ్యి అనదర్ స్టేట్మెంట్స్కి మనం కంటిన్యూ చేయాలనుకుంటే
ఎనదర్ స్టేట్మెంట్స్ని ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటే బ్రేక్ స్టేట్మెంట్ని యూజ్ చేస్తాము స్కిప్ చేసి. అదే కంటిన్యూ చేయాలనుకుంటే అంటే సమ్ స్టేట్మెంట్ బ్రేక్ చేసి కంటిన్యూ ఇస్తే కంటిన్యూ నుంచి మళ్ళీ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. ఇలాగా జంపింగ్ ఇన్ లూప్స్ అంటే loops perform a set of operations repeatedly until the control variable fail to satisfy the test condition. టెస్ట్ కండిషన్ సాటిస్ఫై అయ్యే వరకు రిపీటెడ్గా జరుగుతాయి. ద నెంబర్ ఆఫ్ స్టేట్మెంట్స్ లూప్ ఈజ్ రిపీటెడ్ ఈజ్ డిసైడ్ ఇన్ అడ్వాన్స్ అండ్ ద టెస్ట్ కండిషన్ ఈజ్ రిటర్న్ టు అచీవ్ దిస్. వెన్ ఎగ్జిక్యూషన్ ఏ లూప్ ఇట్ బికమ్స్ రిక్వైర్డ్ టు స్కిప్ ఏ పార్ట్ ఆఫ్ ద లూప్లో ఉన్న సమ్ పార్ట్ ఆఫ్ ద లూప్లో ఉన్న సమ్ పార్ట్ ఆఫ్ ద లూప్ని మనం స్కిప్ చేయాలనుకుంటే మనం ఈ బ్రేక్ దీంట్లో ఈ జంపింగ్ స్టేట్మెంట్స్ అనేవి యూజ్ చేస్తాము. జావా పర్మిట్స్ ఏ జంప్ ఫ్రమ్ వన్ స్టేట్మెంట్ టు ద ఎండ్ ఆర్ బిగినింగ్ ఆఫ్ ఏ లూప్ యాజ్ వెల్ యాజ్ ఏ జంప్ అవుట్ ఆఫ్ ఏ లూప్. ఓకే, దీంట్లో జంప్ అవుట్ ఆఫ్ ఏ లూప్, స్కిప్పింగ్ అవుట్ పార్ట్ ఆఫ్ ఏ లూప్ టూ ఉంటాయి. జంపింగ్ పార్ట్ ఆఫ్ ఏ లూప్లో బ్రేక్ స్టేట్మెంట్ని యూజ్ చేస్తాము అండ్ స్కిప్పింగ్ పార్ట్ ఆఫ్ ఏ లూప్లో మనం కంటిన్యూస్ స్టేట్మెంట్స్ని యూజ్ చేస్తాము. జంపింగ్ స్టేట్మెంట్ ఆఫ్ ఏ లూప్లో దీంట్లో ఏంటంటే లూప్లో ఒక ఇఫ్ కండిషన్ తీసుకుని ఇఫ్ కండిషన్ ట్రూ అయితే ఇట్ కెన్ స్కిప్ ద లూప్ అనేది స్కిప్ అయిపోయి టెర్మినేట్ అయిపోయి నెక్స్ట్ ఇమ్మీడియట్లీ ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతాయి. అదే మన స్కిప్పింగ్ పార్ట్ ఆఫ్ ఏ లూప్లో అయితే ఇఫ్ కండిషన్ ఫాల్స్ అయితే స్కిప్ అయ్యి వేరే స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. ఇలా జరుగుతుంది దీంట్లో. అలాగే లేబుల్ స్టేట్మెంట్. ఓకే, లేబుల్ స్టేట్మెంట్ అనేది బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్కి ఒక లేబుల్ నేమ్ ఇచ్చుకుని ఆ లేబుల్ నేమ్ తోటి మనం ప్రోగ్రాంలో కాల్ చేస్తే దాన్ని లేబుల్ స్టేట్మెంట్ అంటాము. in Java we can give a label to a block of statements. A label is any valid Java variable name to give a label to a loop. Place it before the loop with a column at the end. Okay, this is the total decision making and looping and jumping in loops and label statements. Okay, this is the total topic. Decision making and looping and jumping in loops and labeled statements.